హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం కూర వండాలని ఆలోచించుకుంటాం కదా. అయితే అప్పటికప్పుడు చేసుకోవాలని చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలు వేంపి పెట్టుకోవాలి. నేను ఒక 2-3 కేజీస్ అయితే వేంపి పెట్టుకుంటాను స్టాకు. వేపిన పల్లీలు ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. అందులో జీలకర్ర, ఎల్లిగడ్డలు వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత నేను తీసుకున్న పల్లీలకు 3 చెంచాల కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని, ఆ తర్వాత నానబెట్టిన చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కొన్ని వాటర్ వేసి అయితే బాగా మెత్తగా కాకుండా బాగా పలుకులు లేకుండా మీడియం సైజ్ అయితే పచ్చడి నూరిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకొని ఇలా తాలింపు పెట్టుకొని అయితే పచ్చడిలో కలుపుకోవాలి. తాలింపులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు వేసుకొని పచ్చళ్ళు వేసుకొని కలుపుకొని తినడమే. కూరగాయలు ఏం లేనప్పుడు ఆలోచించకుండా ఇలా సింపుల్ 5 minutesలో అయిపోతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరో